మిగిలిన అప్డేట్స్ చూద్దాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్యనందిత ప్రాణాలు కోల్పోయారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. దీంతో లాస్యనందిత అక్కడికక్కడ మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అతి తక్కువ సమయంలోనే వరుస ప్రమాదాలు నందితను వెంటాడాయి. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఘటన అనంతరం నల్గొండలో కారు ప్రమాదం, ఇప్పుడు ఓఆర్ఆర్ యాక్సిడెంట్. ఇలా మొత్తంగా ఆమె ప్రాణాలు పోయేంత వరకు ఈ క్రమం సాగడం అత్యంత బాధాకరంగా ఉంది. మొత్తంగా ఎమ్మెల్యే లాస్యనందితను మృత్యు వెంటాడుతూనే ఉంది. గతంలో కూడా ఆమె 2 ప్రమాదాల నుంచి బయటపడ్డ వైనం అయితే మనం చూస్తున్నాం. బిఆర్ఎస్కే స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. గతంలో ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా లిఫ్ట్లో ఇరుక్కుపోయారు లాస్యనందిత. మినిమం 3 గంటల పాటు ఆ లిఫ్ట్లోనే ఉండడం జరిగింది. సిబ్బంది ప్రయత్నం చేసి ఆ డోర్లను పగలకొట్టి బయటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో అప్పుడు ఒక ప్రమాదం తప్పారు. తర్వాత ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి 13న ఆమె నల్గొండ కేసీఆర్ సభకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ కూడా ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. 13వ తారీఖున ఫిబ్రవరి 13న అప్పుడు కూడా కార్ యాక్సిడెంట్లో అయితే గాయాలతో బయటపడడం జరిగింది. కానీ నేడు ఉదయం జరిగిన ఓఆర్ఆర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో మాత్రం లాస్యనందిత ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తంగా ఆమెను మృత్యు వెంటాడడం వైనమైతే క్రమంగా మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 2 సార్లు అయితే కనుక అక్కడి నుంచి గాయాలతోనే బయటపడ్డారు. మొదటిసారి లిఫ్ట్లో ఉండిపోయారు. తర్వాతసారి కారు ప్రమాదానికి గురైనా సరే గాయాలతో బయటపడ్డారు. మూడవసారి ఈసారి కనుక కారు ప్రమాదంలో చూసుకున్నట్లయితే కనుక లాస్యనందిత మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా ఆమెను 2 సార్లు కూడా మృత్యు వెంటాడుతూనే ఉంది. కానీ మూడోసారి కనుక మృత్యు కబలించడం జరిగింది లాస్యనందితను. మీకు కార్ యాక్సిడెంట్ అనేది కలిసి రాలేదని అనుకోవాలి. మొత్తంగా అయితే డ్రైవర్ నిద్రమత్తు కారణం కావచ్చు, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణం కావచ్చు. ఏది ఏమైనా సరే మొత్తం మీద ఈ కారు ప్రమాదంలో అయితే యువ ఎమ్మెల్యే లాస్యనందిత అయితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి సాయన్న అకాల మరణంతో కంటోన్మెంట్ టికెట్ అయితే ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో అప్పట్లో టికెట్ కోసం అనేక మంది నేతలు విశ్వ ప్రయత్నాలైతే చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఇక దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు టికెట్ నాకంటూ కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ చివరకు ఎమ్మెల్యే టికెట్ సాయన్న కుమార్తె అయిన లాస్యనందితకే దక్కింది. ఇంకా ఎన్నికల్లో లాస్యనందిత కేసీఆర్ మాట నిలబెట్టారు. భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. మినిమం 17,600 పైచిలుకు ఓట్లు సాధించి విజయం సాధించారు లాస్యనందిత. అయితే రోడ్డు ప్రమాదాలను మాత్రం ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. ఇటీవలే నల్గొండ సభకు వెళ్లి వస్తుండగా కూడా యాక్సిడెంట్ కు గురై తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆ ప్రమాద గాయాలు మానక ముందే లాస్య మరో ప్రమాదానికి గురై ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు కూడా డివైడర్ ఢీకొట్టడంతో ఎమ్మెల్యే లాస్యనందిత స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. అని చెప్పాను, అందుకని మొత్తం కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. అక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నా, సీసీటీవీ కెమెరా ఉన్నా, మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. ఏదైనా సరే అందరూ కూడా ఒకటే కోరుతున్నాం, సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి, స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయండి. మొన్ననే మా అడ్లూరు లక్ష్మణాని ఎమ్మెల్యే, నూతనంగా ఎమ్మెల్యే అయిన విప్పు ప్రాణాలతో అసలు చనిపోయినండి అనుకున్నాం. అంత కారు అయితే నుంచి అయిపోయింది. ఆయన ప్రాణాలతో బయటపడలేదు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగింది. రాజకీయ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ స్పీడ్లో వెళ్తూ గతంలో చూసినాం. రాజేష్ పైలట్ గారు కూడా ఆయన ఢిల్లీకి వస్తూ పెద్ద నాయకుడు, దేశ నాయకుడు. అందరూ కూడా స్పీడ్ లిమిట్ వారితో పాటు సీట్ బెల్ట్ సిటీలో ఉన్నా బయట ఉన్నా స్పీడ్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవర్లకు కూడా చెప్పాలి, ఎప్పటికప్పుడు స్పీడ్ ఎక్కువ పోవద్దని, జాగ్రత్తగా పోవాలని డ్రైవర్స్కు. ఆర్ని తప్పించపోయి డివైడ్ గుద్దినా అని చెప్పాను. అందుకని మొత్తం కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. అక్కడ డ్రైవర్ విషయాలు నాకు తెలియదమ్మా. ఏదైనా లాస్యనందిత ఎమ్మెల్యే అకాల మరణం, యాక్సిడెంట్ చనిపోవడం చాలా బాధాకరం. సందర్భంగా ఆమె ఆత్మశాంతి కలగాలి. నిజంగా దిగ్భ్రాంతి కల్పించింది. మొన్న నల్గొండకు వచ్చినప్పుడు యాక్సిడెంట్లో తలకు గాయాలైనాయి. అంతమంది లిఫ్ట్లో సంఘటనలో కొన్ని గాయాలైనాయి. మూడోసారి గెలిచి 3 నెలలు కాకముందు వాళ్ళ ఫాదర్ చనిపోయి సంవత్సరీకం మొన్న 19th రోజే ఫస్ట్ యానివర్సరీ. ఈమె మరణించడం, ఒక కుటుంబంలో ఒక సంవత్సరంలోనే 2 ఎమ్మెల్యేలుగా చనిపోవడం, అది కూడా మంచి పేరున్న సాయన్న కుటుంబంలో వాళ్ళ కూతురు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధి చేయాలనుకున్న సమయంలో మరణించడం బాధాకరం. ఈ సందర్భంగా నా తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, ఆమెకు ఆత్మశాంతి ఇవ్వాలని, అలాగే అధికార లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు అంత్యక్రియలు చేయబోతున్నాం.
మొత్తంగా ఇటీవల దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక రోడ్డు ప్రమాదాల సంఖ్య అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం కావచ్చు, అతివేగం కావచ్చు, మద్యం సేవించి వాహనాలు నడపడం కావచ్చు, లేదా అవగాహన లేమి కావచ్చు, ఇలా ఎన్నో కారణాల వల్ల అయితే నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎంతో మంది అమాయకులు అయితే తమ ప్రాణాలు అయితే కోల్పోతున్న వైనం కూడా మనం చూస్తూనే ఉన్నాం. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది అనాథలుగా మారిపోతున్నారు. ప్రమాదాలు నివారించడానికి కూడా అధికారులు అయితే రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా చేస్తున్నా సరే ప్రమాదాలను అయితే నివారించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా ఈ రోడ్డు అతివేగం వల్లే లాసి నిందిత ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. యువ ఎమ్మెల్యే అయిన లాసి నిందిత ఈ ప్రమాదంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి నిందిత కొన్ని రోజుల క్రితం కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరీ తిరిగి వస్తుండగా నార్కెట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో అయితే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాసి నిందిత అయితే తలకు గాయాలవడం జరిగింది. ఆ సమయంలో